అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ శేషాద్రి గారు రచించిన బహుమానం అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. పౌర్ణమి వెన్నెట్లో తాతయ్య అప్పుడే భోజనం చేసి వచ్చి తన మామూలు వాలు కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలు అంతకు ముందే చేరి తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు. తాతయ్య పొడుంకాయ తీసి పొడుము వేసుకుంటూ ఒక శ్లోకం చదివాడు. అజ్ఞాయేవ జనాః ప్రాయో పంచ్యంతే వంచకైః నృభిః ప్రాజ్ఞా నజాతు వంచ్యంతే సుమతిశ్చోళరాడిప. అంటే ఏంటి తాతయ్య, ఇది ఇంకో కథ? తాతయ్య, కథ చెబుతావా అని పిల్లలు గొడవ చేశారు. తాతయ్య తాపీగా పొడుం పట్టి పీల్చి, కథ చెప్పడానికే గదర్రా శ్లోకం చదివింది. ముందు శ్లోకం అర్థం ఏమిటని అడగరే. సాధారణంగా లోకంలో ఎందరో మోసగాళ్ళుంటారు. వాళ్ళు మోసం చేసేది ఎవరిని తెలియని అమాయకులను, అవునా? అయితే ఒక్కోసారి తెలియగల వాళ్ళు ఈ మోసం చేసేవాళ్ళనే మోసం చేస్తుంటారు. వెనకటికి చోళదేశపు రాజైన సుమతి అనేవాడు ఇలాగే మోసగాడిని మోసం చేశాడు అని శ్లోకానికి అర్థం అన్నాడు తాతయ్య. సుమతి ఎవరిని మోసం చేశాడు? తాతయ్య, మోసగాడెవరు అని పిల్లలు తలా ఒక ప్రశ్న వేశారు. నన్ను చెప్పనివ్వండర్రా అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. చోళదేశాన్ని సుమతి అనే రాజు పాలించేవాడు. సుమతి అంటే చాలా తెలివిగలవాడన్నమాట కదా. ఆ రాజు నిజంగా తెలివిగలవాడేను. అంతేకాక ఈయన గొప్ప వీరుడు, గొప్ప విద్వాంసుడు, అంతులేని దాన ధర్మాలు చేశాడు. ఒకనాడు సుమతి కొలువుదీరి ఉండగా ఒకడు వచ్చి రాజుగారికి వందనం చేశాడు. ఏమయ్యా, నీవు ఏ విద్యలో ప్రవీణుడివి అని రాజు అడిగాడు. మహారాజా, నేను రసవేదిని. ఏ లోహాన్నైనా సరే బంగారంగా మార్చే విద్య నాకు తెలుసు. అది మా కుల విద్య అన్నాడు ఆ వచ్చినవాడు. ఇటువంటి మోసగాళ్ళు రసవేదులమని చెప్పుకుంటూ జనాన్ని మోసగించి వెండి మొదలైన లోహాలను దొంగిలించి పారిపోతూ ఉండేవాళ్ళు. రాజు బుద్ధిశాలి గనక ఈ విషయం తెలుసుకున్నాడు. వాడికి పరాభవం చెయ్యాలని కూడా ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన నౌకరుని పిలిచి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ నౌకరు అవతలికి వెళ్ళి ఒక ఇనప్పెట్టె పట్టుకొచ్చి ఈ మోసగాడికి ఇచ్చాడు. మోసగాడు తన ఎత్తు పారిందనుకుని సంతోషించాడు. ఆ ఇనప్పెట్టి నిండా వెండి, బంగారము, రత్నాలు పెట్టి రాజుగారు తనకు ఇప్పించారనుకున్నాడో ఏమో మరి. వాడు ఆశగా ఇనప్పెట్టి తెరిచి చూసేసరికి అందులో ఏమీ లేదు, ఒట్టి ఖాళీ పెట్టె. వాడు మహారాజు గారితో, మహారాజా, తమరు నాకేదో ఘనమైన బహుమానం ఇప్పిస్తారని గంపెడాశతో ఇంత దూరం వస్తే నాకు ఈ పనికి మాలిన ఖాళీ ఇనప్పెట్టె దయచేయించి అవమానించడం న్యాయమా అన్నాడు. రాజుగారు, అదేమిటోయ్, రసవిద్య నీకు కుల విద్య అంటివి, ఏ లోహాన్నైనా బంగారం చేయగలనంటివి. ఇక నేను నీకు ఇవ్వగలిగినది ఏముంది? నువ్వు తయారు చేసే బంగారం దాచుకోవటానికి ఉంటుంది కదా అని ఇనప్పెట్టె ఇప్పించాను. ఇందులో అన్యాయం ఏముంది అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.